ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి లక్ష్మి క్లాప్స్ కొడుతున్నావు? నీ తెలివిని అప్రిషియేట్ చేస్తున్నాను మనీషా. మా ఆయన మంచితనాన్ని నీకంటే బాగా ఎవరు వాడుకోరేమో. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒకప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తే ఇప్పుడు నువ్వు ఆయన్ని మోసం చేస్తున్నావు. నువ్వు చాలా టాలెంటెడ్. నేను మిత్రని మోసం చేయడం ఏంటి? తనే నిన్న రాత్రి నాతో తప్పు చేశాడు. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి మనీషా. అబద్ధమేంటి? నైట్ మా మధ్య ఏం జరిగిందో మిత్ర నీతో చెప్పలేదా? మీ మధ్య ఏమీ జరగలేదు అని నాకు తెలుసు. నీకెలా తెలుసు? నువ్వు అక్కడున్నావా? చూసావా? నువ్వేమైనా ప్రత్యక్ష సాక్షివా? ఆయనతో కాపురం చేసిన భార్యని. ఒక భర్త గురించి భార్య కంటే ఎవరికి ఎక్కువ తెలుసు? మగాణ్ణి కన్న తల్లి కన్నా వాణ్ణి కట్టుకున్న ఆడదానికే ఆ మగాడి గురించి ఎక్కువ తెలుస్తుంది. నువ్వు అలా భ్రమపడితే అది నీ ఇష్టం. ఏంటి నాది భ్రమ? ఒకప్పుడు జున్ను మిత్రగారి కొడుకు కాదు, కావాలంటే డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమా అన్నావు. సిద్ధమని నేను అన్నాను. ఇప్పుడు నువ్వు టెస్ట్కి సిద్ధమా అని నేను అడుగుతున్నాను. రెడీయా? కూల్ డ్రింక్లో మందు కలిపి నువ్వు ఆయనకి మత్తు తెప్పించగలవేమో కానీ నీ మీద ఆయనకి మోహాన్ని కలిగించలేవు. ఎంత మత్తులో ఉన్నా సరే ఆయన నీ మీద చెయ్యి కాదు కదా, వేలు కూడా వేయరు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? ఆయన నా భర్త కాబట్టి. ఆయన గురించి అందరికంటే నాకే ఎక్కువ తెలుసు కాబట్టి. ఒప్పుకుంటున్నాను, నువ్వు చెప్పింది నిజం. నైట్ మిత్ర నన్ను తాకను కూడా లేదు. తెల్లవారేసరికి నిద్రపోయాడు. కానీ మెలకు వచ్చాక నేను చెప్పిందే నమ్మాడు. మా మధ్య తప్పు జరిగింది అని ఫీల్ అయ్యాడు. ఆ ఫీలింగ్ని నేను ఇంకా ఎక్కువ చేశాను. మిత్రని ఇంకా ఇంకా నమ్మిస్తాను. ఏం చేస్తావు నువ్వు? నన్ను టెస్ట్ చేయించుకోమని మిత్రతో చెప్పిస్తావా? ఛీ! నేను నీలా సంస్కారం లేని ఆడదాన్ని కాదు. మరెలా? మా మధ్య ఏం జరగలేదని ఎలా ప్రూవ్ చేస్తావు? మరి మిత్ర గిల్ట్ని ఎలా పోగొడతావు? ఎలా చేస్తానో నీకనవసరం. కాస్త టైం పట్టినా ఏ తప్పు చేయని నా భర్తని కాపాడుకుంటాను. ఆ టైంలోపు నేను మిత్రతో తాళి కట్టించుకొని భార్యనవుతాను. ఆలోపే నీ బండారం బయట పెట్టి ఆయనతోనే నీ మెడ పట్టించి బయటకు గెంటిస్తాను. నీ వల్ల కాదు లక్ష్మి. మిత్ర ఇప్పుడు నా ట్రాన్స్లో ఉన్నాడు. నేను చెప్పిందే నమ్ముతాడు. ఇంట్లో వాళ్ళకి విషయం తెలిస్తే వాళ్ళు కూడా మిత్ర మెడల్ను వంచి నా మెడలోనే తాళి కట్టిస్తారు, పరువు కోసం. అందుకేనా దేవి అనే అత్తయ్య గారితో అందరికీ విషయం చెప్పించాలనుకున్నావు? మీరిద్దరూ ఎన్ని ప్లాన్లు వేసినా నేను తిప్పి కొడుతూనే ఉంటాను. ఎలాగూ బ్యాగ్ సర్దుకున్నావు కదా, బయలుదేరడానికి రెడీగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.